హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది ఫిష్ ప్యాన్ అండి. ఆయిల్ పోసేసి పోపు పెట్టేసి 2 ఆనియన్స్ పేస్ట్ బాగా వేగనిస్తున్నా. తర్వాత అల్లం పేస్ట్ యాడ్ చేస్తా. అల్లం పేస్ట్ బాగా వేగాక కారపొడి యాడ్ చేయాలండి. తగినంత కారపొడి బాగా వేగాక ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకోవాలి. ఇవి 1.5 kg. సో జస్ట్ ఆ మసాలా అంతా పట్టేట్లు అలా కలియబెట్టాలి గరెట్తో. నెక్స్ట్ చింతపండు గుజ్జు వాటర్ అన్నీ పోసేసుకోవాలి. ముందే నానబెట్టుకోవాలన్నమాట. దానికి తగినంత పులుపు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫిష్ కర్రీ. ఇప్పుడు తగినన్ని వాటర్ ఇప్పుడే పోసేసుకోవాలి, మళ్ళీ యాడ్ చేసుకోకూడదు. చింతపండు గుజ్జులోనే పోసేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. జస్ట్ అలా కలియబెట్టి తగినన్ని వాటర్ పోసాక ధనియా పౌడరు, సాల్ట్, ఫిష్ మసాలా అన్నీ వేసేసి కొందరు కొబ్బరి పొడి యాడ్ చేస్తారండి. అవసరం లేదు, ఈ మాత్రం మసాలాలు సరిపోతాయి. ఇంకా మొత్తము మసాలాలు యాడ్ చేసుకున్నాక క్యాప్ పెట్టి మూత పెట్టేసి అడుగంటకుండా చూసుకోవాలండి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఒక 10 minutes హై ఫ్లేమ్, ఒక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర గార్నిషింగ్ వేసేసి దించేసుకోవాలి. అంతే.